మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలు ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ రవికిషన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి. తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గోరఖ్పూర్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. రవికిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడన్నారు. కాబట్టి అతన్ని కాల్ చేస్తాం. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. 4 రోజుల్లో అతను బీహార్కు వచ్చేటప్పుడు చంపేస్తాం అని బెదిరించాడన్నారు. अभी तुम मुझे जानते नहीं हो। जवनिया गांव है मेरा। कौन गांव? यहाँ बाढ़ आई है। जवनिया बिहार। जवनिया आरा में जवनिया गांव है आपका? हाँ, आरा में अभी ठहरा हूँ। आरा में हूँ मैं। ఈ క్రమంలో ఎంపీని ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని పేర్కొన్నారు. అయితే రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. నిందితుడు బీహార్లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్గా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై గోరఖ్పూర్లోని పోలీస్ స్టేషన్లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. खेसारी लाल राम को बोले कि राम की मंदिर क्यों बन गई। मैं कह रहा हूँ राम की मंदिर गलत बनी। वहाँ कॉलेज होना था, हॉस्पिटल होना चाहिए। राम हाँ, रिकॉर्ड कर लीजिए। తాజా బెదిరింపులపై రవికిషన్ స్పందించారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ కాల్లో తనతో దుర్భాషలాడడంతో పాటు తన తల్లి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఇవి సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో వీటిని ఎదుర్కొంటున్నామన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనన్నారు. ప్రజాసేవ, ధర్మ మార్గంలో నడవాలనేదే తన రాజకీయ వ్యూహం మాత్రమే కాదని, జీవిత సంకల్పమని వ్యాఖ్యానించారు.